Andhra Pradesh and Telangana agreed for ad hoc water sharing arrangements in the ratio of 299, 512. మొట్టమొదట తెలంగాణ ప్రజల మీద మరణ శాసనము రాసింది చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు బాధ్యత చేపట్టిన తర్వాత 811లో మాకు 490 టీఎంసీలు ఇవ్వవలసిందే అని కేంద్ర ప్రభుత్వం దగ్గర వాదించాల్సిన చంద్రశేఖరరావు గారు మన హక్కులను ఆంధ్రప్రదేశ్కి శాశ్వతంగా తాకట్టు పెట్టి సంతకం 2015లో పెట్టడం జరిగింది అధ్యక్ష. బ్రిజేష్ ట్రిబ్యునల్లో నీటి పంపకాలకు జరిగే వరకు ఇదే అరేంజ్మెంట్స్తో మేము ముందుకెళ్తాం, మాకు వేరే నీళ్ళే అక్కర్లేదని అక్కడ చెప్పొచ్చింది చంద్రశేఖరరావు గారు కాదా? ఇది అఫీషియల్ మీటింగ్ మినిట్స్ అధ్యక్ష. ఇది ఎవరో పార్టీ ఆఫీస్లోనో ఏ పేపర్లోనో రాసిన పేపర్లు నేను కోట్ చేస్తలేను అధ్యక్ష. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక అబద్ధాన్ని ఎంత నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, ఎంత అబద్ధాలు మాట్లాడడంలో ఎంత దిట్టనో దీన్ని చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి మీరు, he stated that the working arrangement between both the states are still continuing and until unless water sharing is finalized by the tribunal under section 3 of ISRWD Act 1956 and idike happened, the question of notification of jurisdiction of board should not arise. Full stop ikkada undi. ఆయన చెప్పింది కామ దగ్గర ఆయన చెప్పింది కేసీఆర్ గారు చెప్పింది ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పజింపే ప్రశ్నే ఉత్పన్నం కాదు అని చెప్తే దీనికి ఇక్కడి నుంచి ఇక్కడికి కలుపుతాడు. ఇది అయిపోయింది ఇంకేడికి పోయిండు, 1956 అయిపోయింది ఇంకా కేసీఆర్ గారు థ్యాంక్స్ చెప్పిండు అంటాడు. అంటే ఎంత మనిషి ఇంకేమన్నా అనాలని నాకు అర్థమైంది. ఇప్పుడు ఆ దేవుని గుళ్ళో కూడా అప్పుడప్పుడు దొంగతనం చేస్తుంటారు. ఆ గుళ్ళో దొంగతనం చేసే దొంగకు కూడా కొంత నిజాయితీ ఉంటుంది. వాడు కూడా ఏదైనా మొక్కితే ఇంత మళ్ళీ హుండీలు వేస్తాడు పోయి, లేకపోతే దేవుడికి మొక్కి తప్పైంది నేను దొంగతనం చేస్తున్నాను దేవుడిని ప్రార్థించేస్తాడు, వీడు అంతకంటే హీనమున్నాడు.